గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జయ శ్రీరంగనాయక. రామాయణంలో యుద్ధకాండలో 12వ సర్గలో 19వ శ్లోకం ఉందండి. చాలా విచిత్రమైన శ్లోకం అది. ఏమిటంటే, రావణాసురుడు తన యొక్క మంత్రులను కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడిన మాటల్లో సీతాదేవి గురించి చెప్పిన మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే ఈనాటి రాజకీయ నాయకులకు కానీ, పెద్దలకు, సంఘంలో పలుకుబడి పేరున్న వాళ్ళకి కానీ, అధిపతులకు కానీ అది పూర్తిగా ఉదాహరణ అవుతుంది. ఏమంటున్నాడు ఆయన? సాతు సంవత్సరం కాలం మాం అయాచిత భామిని ప్రతీక్షమాణ భర్తారం రామమాయతలోచన. తేలిగ్గా చెప్పేశాడు, తేలిక పదాల్లో. అసలు పదాలు సామాన్యమైన పదాలు, ఈ మహాకవి రాసినంత పదాలు లేవు ఇందులో. అది మొదటి ఉదాహరణ. మనకి వాల్మీకి రాసినంత తేలిగ్గా అంత ఆయన రాశాడా అన్నట్టుగా అనిపిస్తట్లా. అది రావణుడు అంటున్నాడు, సాతు సంవత్సరం కాలం మాం అయాచత భామిని ప్రతీక్షమాణ భర్తారం. భర్తారం ప్రతీక్షమాణ సా మాం సంవత్సర కాలం అయాచత. సా భామిని భర్తారం ప్రతీక్షమాణ సా భామిని మాం సంవత్సర కాలం అయాచత. అంతే. ఎటువంటిది ఆవిడ? రామం ప్రతీక్షమాణ, ఆయతలోచన సా. ఆయతలోచన అయినటువంటి ఆవిడ అంటే అక్కడ మళ్ళీ తన యొక్క విశేషం ప్రత్యేకంగా ఆవిడ అందాన్ని వర్ణించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు సీతాదేవిని తీసుకురావడం తప్పయ్యా అని వీళ్ళందరూ మాట్లాడినప్పుడు, సీతాదేవి నన్ను సంవత్సర కాలం నా గడువు ఏమని అడిగిందయ్యా. నేను పట్టుకొచ్చిన తర్వాత ఆవిడ్ని సంవత్సర కాలం గడువు ఇవ్వయ్యా, ఈ సంవత్సరంలో రాముడు కనుక నన్ను తీసుకెళ్ళలేకపోతే నేను నీతో ఉండిపోతాను, నేను వివాహం చేసుకుంటానని చెప్పిందయ్యా ఆవిడ అని అంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందా దీనికి? అగ్నిపోత అయినటువంటి భూజాత, అగ్ని అంతకన్నా అగ్నిపోత తర్వాత చెబుతాం, ముందు భూజాత ఆవిడ. శివధనస్సును అలా తేలిగ్గా తీసుకురాగలిగింది. శ్రీరామునంతటి వాడికి భార్యగా అయింది. శ్రీరాముడు అంటే మహావిష్ణువు. రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని చెప్పారు మనకి. రాముడిగా విష్ణుమూర్తి వచ్చినప్పుడు సీతగా వచ్చింది ఆవిడ మహాలక్ష్మి. శ్రీకృష్ణుగా రాముడు విష్ణుమూర్తి పరమాత్మ శ్రీకృష్ణుగా వచ్చినప్పుడు రుక్మిణిగా వచ్చింది. అటువంటి మహానుభావులు ఆవిడ. ఇంకా ఎటువంటిది ఆవిడ? నిరవధ్య. ఇంత గొప్పనైనటువంటి మహాంతులు ఆవిడ, వదిలిపెట్టకుండా ఉండేటువంటి ఆవిడ, భర్తారమా శ్రీరాముడినే స్మరిస్తూ ఉండేటువంటి ఆవిడ ఏం చెప్పిందిట? రావణాసుడు పట్టుకెళ్ళిపోగానే, అయినా నేను పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు, చాలా గొప్పవాడు నువ్వు, ఓ సంవత్సర కాలం చూస్తాము రాముడి కోసంగా, రాలేకపోతే నేను పెళ్లి చేసుకుంటా అంటే అవధ కాలం ఇంత నిర్ణయమా? అంటే మహావిష్ణువు లక్ష్మీదేవి టైం పెట్టిందా? ఈ లోపల నువ్వు రావాలి, ఇది దాటితే నీకు లేదు, టైం బాగుండా? నిత్యానపాయని నిరవధ్య దేవదేవ దివ్య మహిషి అఖిల జగన్మాత అస్మన్మాత అటువంటి ఆవిడ రాముణ్ణి వదిలేసి ఒక సంవత్సరం లోపల నిన్ను పెళ్లి చేసుకుంటా, సంవత్సరం తర్వాత రాముడి కనుక నన్ను దగ్గర రాకపోతే నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను అడిగింది. అయాచత అడిగిందిట, యాచన చేసిందిట ఆవిడ. అది రావణాసురుడు చెబుతున్నాడు. ఈ రోజుల్లో మనం వింటున్నాం కదా, రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను, నన్ను అడిగారు వాళ్ళు, ప్రధానికి అబద్ధాలు, అన్ని అబద్ధాలు అనమాట చెప్పి, ఆ అబద్ధాల్లో ఇదొక అబద్ధం. ఇలాగ సీతాదేవి నాయకుడు, రాజకీయ నాయకుడైన వాడు, దుర్మార్గుడైన వాడు తన కప్పిపుచ్చుకోవడం కోసంగా ఎన్ని అబద్ధాలు చెబుతాడో అంత అబద్ధాలు చెప్పాడు. చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎవరు చెప్పారు అది? బ్రహ్మకులంలో పుట్టినవాడు బ్రహ్మదేవుడు, ఆయన కుమారుడు పులస్య బ్రహ్మ, ఆయన కుమారుడు విశ్వవసు బ్రహ్మ, ఆయన కుమారుడు దశకంధరుడు బ్రహ్మ. అతనికి రావణుడు అని బిరుదొచ్చింది. అది కూడా గొప్ప బిరుదేం కాదు, అన్యాయమే, తప్పు బిరుదే అది. అది బిరుదేం కాదు, ఒక అవహేళన అనమాట. పెద్దగా రావమంటే అరవటం, పెద్దగా అరిచాడు కాబట్టి, ఏడ్చావు కాబట్టి అంతే.
ఎందుకు ఏడ్చాడు? ఆ కైలాస పర్వతం కింద తన చేతులు పడిపోయినాయి కాబట్టి. ఎందుకు పడ్డాయి? దుర్మార్గం పని చేశాడు. ఏమిటా దుర్మార్గము? కైలాస పర్వతాన్ని ఎత్తేద్దామని దుర్మార్గం. తప్పు కాదు. ప్రకృతిని శాసిద్దాం అనుకోవడం తప్పు కాదు. పైన దాని మీద ఆ కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా తను ఎవరిని పూజిస్తున్నాడు, తను ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడు, అప్పుడు కూడా ఎవరిని దర్శించాలనుకున్నాడు. ఆ పార్వతీ పరమేశ్వరుల పైనుండి వాడు అద్భుతమైనటువంటి లీలా అంటే నృత్యంలో ఉంటే, లాస్యము నృత్యము హేళలు ఉంటే వాళ్ళిద్దరు కూడాను తాండవం చేసుకుంటూ ఆనందంగా ఉంటే, అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చి దర్శనం ఇవ్వలేదని చెప్పి పర్వతాన్ని పెగిలించేయడం అది ఎంత దుర్మార్గత్వం అది. అంటే ఏ ఇంటికైతే తను వెళుతున్నాడో, ఏ ఇంట్లో భోజనం చేద్దామని వెళుతున్నాడో ఆ ఇంటిని కూలగొట్టేయడం అనమాట. ఇవన్నీ ఇప్పుడు చేసేవాళ్ళు రాజకీయ నాయకుల లక్షణాలు, ఇవన్నీ దుర్మార్గుల లక్షణాలన్నీ. ఇవన్నిటికీ మనకు ప్రతీక రావణాసుడు అయ్యాడు. అందుకనే బ్రహ్మజమసంలో పుట్టినా కూడా ఆసుర లక్షణాలు వచ్చి వాడు రావణ ఆసురుడిగా మారిపోయాడు. అంతకుముందు వాడు అసురుడు అవలా. మరి అందరూ వాళ్ళదే, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా, ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఎవరికి రావణాసురుడు అన్నారు తప్పించి కుంభకర్ణాసురుడు అనలేదు, విభీషణాసురుడు అనలేదు వాళ్ళని. ఈయన ఒక్కడనే అసురుడు అన్నారు. ఎందుకని? ఆసుర గుణం వచ్చింది కాబట్టి. పైన ఆసురి యోని మాపన్న ఆసురి స్త్రీకి జన్మించాడు కనుక కైకసి ఆసురి బ్రహ్మవశంలో పుట్టిన ఒక ఆసుర స్త్రీని పెళ్లి చేస్తున్నాడు కాబట్టి, ఆసుర స్త్రీతో జన్మించాడు కాబట్టి అయినా వీడికి అందులో దుర్మార్గంతో పనిచేశాడు కాబట్టి వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరు ఇంత దుర్మార్గం పనిచేయాల. అదే తండ్రికి పుట్టినవాడు కుబేరుడు, ఎవరిని అన్యాయం చేయాల. కుంభకర్ణుడు ఎవరిని అన్యాయం చేయలేదు. ఆయన స్పష్టంగా చెప్పాడు, చాలా పర్యాలు చెప్పాడు రావణాసుడు. తప్పు ఇది అని చెప్పాడు యుద్ధంలో. దానికి ముందు చెప్పాడు, తీసుకురావడం తప్పు, నీకు తప్పు, మాకు చెప్పకుండా చేసావు నువ్వు అని తిట్టాడు పట్టుకుని. కానీ నువ్వు రాజు కాబట్టి నీ మాట వింటున్నానయ్యా అన్నాడు అంతే. నీ కోసం నేను వెళ్తున్నానయ్యా అన్నాడు అంతే. అది ధర్మం, అది సేవకుడిగా, రాజసేవకుడిగా ధర్మం. విభీషణుడు కాదని వ్యతిరేకించాడు, పూర్తిగా వ్యతిరేకించాడు విభీషణుడు. తప్పని చెప్పాడు, చేయడానికి వీల్లేదన్నాడు, శాసించాడు, దీనివల్ల నష్టం వస్తుందన్నాడు. కానీ ఆయన ఒప్పుకోకుండా వాడిని తరిమేశాడు, ఆయన తిట్టి తరిమేశాడు. కాబట్టి వచ్చాడు అక్కడికి. అంటే ఇద్దరు తన తమ్ముళ్ళు, పెద్ద తమ్ముడేమో అతన్ని తిట్టి తప్పని చెప్పి అతన్ని అనుసరించాడు. చిన్న తమ్ముడు అతన్ని తిట్టి తప్పని చెప్పి అతన్ని విమర్శ చేసి ఆయనచే తిట్టించుకోబడి బయటికి గంటబడి బయటకు వచ్చేసాడు. ధర్మాన్ని ఆశ్రయించాడు వచ్చి. వాడు ధర్మంలోనే ఉన్నాడు కాబట్టి ఆ కుంభకర్ణుని మరణించాడు. ధర్మాన్ని ఆశ్రయించాడు కాబట్టి విభీషణుడు బతికాడు. వాళ్ళెవరికి ఆసుర పదం రాలా. రావణాసురుడు అసుర పదము వాళ్ళకి ఎదురికి రాలా, ఈయనకే వచ్చింది దుర్మార్గం. ఇంత దుర్మార్గం ఆలోచన చేయండి. సాతు సంవత్సరం కాలం మా మయాచత భామిని ప్రతిక్షమానా భర్తారం రామ మాయతలోచన. ఆయతలోచన విశాలమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆ సీతాదేవి రామునికి నన్ను స్వీకరిస్తాడని చెప్పి ఒక సంవత్సర కాలం అడుగు గడువు పెట్టిందిట. ఒక సంవత్సర కాలంలోనే రాముడు రాకపోతే నేను పెళ్లి చేసుకుని నన్ను అందిట అంటుంది సీతాదేవి. మహాతల్లి ఆవిడ మాట అంటుంది రావణాసుడితో. రాముడు రాకపోతే సంవత్సరం లోపల నేను పెళ్లి చేసుకుంటారా అని ఎక్కడనే ఉంటుందండి. ఇంత తప్పది. అంటే ఈ విధముగా తన వాళ్ళనే, తన బంధువుల్ని, తన అన్నదమ్ములని, తన సోదరులని, తన మంత్రులని, తన సైన్యాన్ని కూడా అబద్ధపు ప్రచారంలోకి ముంచాడు రావణాసుడు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి దానికి ప్రతీక. తన అనుకున్న దానికోసంగా సమాజాన్ని తప్పుదో పట్టించడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమానికి రావణాసుడు మనకు అక్కడ నాంది పలికాడు. కాబట్టి మనం ఎంత పండితుడైనా, ఎంత బ్రహ్మవంశంలో పుట్టినప్పటికీ, ఎన్ని మంచి పనులు చేసినా, అంటే ఎంత శివపూజ దురంధరుడైనప్పటికీ కూడా నవకోటి శివాలయం అని చెప్పి 9 కోట్ల శివాలయాలు రోజు పూజ చేసేవాట రావణాసురుడు. పొద్దున్న ఎంటర్ లేవంగానే లేచి. అటువంటి మహానుభావుడు, అంత గొప్పవాడు, శివుణ్ణే ప్రార్థించినటువంటి వాడు, సైకతలింగం అంటే శివుని యొక్క ఆత్మలింగాన్ని సంపాదించగలిగిన వాడు రావణ సీతాదేవి గురించి ఈ విధంగా దుర్మార్గం మాట మాట్లాడాడు. దీన్ని మనం తెలుసుకోవాల్సింది. దాని మూలంగా ఒక్క దుర్మార్గ పని మూలంగా సీతాదేవి యందు ఉన్నటువంటి ఒక అధికమైన కాంక్ష మూలంగా తన రాజ్యాన్ని తను భ్రష్టపడిపోయారు కదా, చరిత్రలో దుర్మార్గుడిగా మిగిలిపోయాడు. కాబట్టి దానికి కారణమైనా సూచించేది ఈయన. నన్ను అడిగింది అని చెప్పి అబద్ధం చెప్తున్నారు సమాజం వాళ్ళందరికీ. ఆవిడ అడిగిందయ్యా నన్ను, ఒక సంవత్సరం కాలం ఆగవయ్యా రావణాసుడా, మా రాముడు రాకపోతే నేను పెళ్లి చేసుకుంటానయ్యా అని చెప్పేసినట్టు సీతాదేవి చెబుతుంది అన్నమాట. దుర్మార్గపు అంటే ప్రచారం, తప్పు ప్రచారంతో ఏ విధంగా ఉందో ఇది మనకు చూపిస్తున్నాడు. దీన్ని తెలుసుకుని సమాజంలోకి ఉపకారకరం పని చూసుకోవాలి. సాతు సంవత్సరం కాలం మాం అయాచత భామిని ప్రతీక్షమానా భర్తారం రామమాయతలోచన. స్వస్తి, శుభం భవతు.
నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.